హలో హాయ్ అండి. నేనేం లేదు ఈరోజు మెయిన్ అండి. ఇప్పుడు మనం ఏ డ్రెస్ చేసుకున్నా, ఏ మేకప్ చేసుకున్నా అది కొంచెం డిఫరెంట్గా ఉండాలి అందరి మీద. అది మెయిన్ అండి. అదేంటంటే మెయిన్ ఇప్పుడు నా స్టిక్కర్స్ అండి. స్టిక్కర్స్ చాలామంది నా వీడియోస్ చూసి అడిగారండి, స్టిక్కర్స్ చాలా బాగుంటాయి అని. అంటే ఆ స్టిక్కర్స్ నేను మామూలుగా ఏం మేకప్ కానండి, జస్ట్ పౌడర్ ఒక్కటే వేసుకుంటాను అంతే. పౌడర్ వేసుకుంటే ఎందుకంటే స్టిక్కీగా ఉండకుండా, స్వెట్టీగా లేకుండా పౌడర్ కొట్టుకుంటాం అంతే. ఇంకా కాటుకు పెట్టుకుంటాం, స్టిక్కర్ పెట్టుకుంటాం. మా టీచర్స్ చాలామంది అంటారు, నువ్వు ఆ స్టిక్కర్ పెట్టగానే ఫేస్ చేంజ్ అయిపోతుంది అని. ఆ ఒక్క స్టిక్కర్ తోటే ఫేస్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి నేను డిఫరెంట్ స్టిక్కర్స్ పెడతాను, మ్యాచింగ్ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి ఆ ఫేస్ అనేది చేంజ్ వచ్చేస్తుంది అనమాట. సో అది ఒక డిఫరెంట్ లుక్. ఇంకొకరు అడిగారండి, మీ కలర్, హెయిర్ కలర్ సీక్రెట్ అని. ఏం లేదండి, మనకు దేవుడిచ్చిన అందము 30 ఇయర్స్ వరకే ఉంటుంది. 30 ఇయర్స్ తర్వాత ఒక్కొక్కటి కొంచెం తగ్గిపోవడము అనేది, క్షీణించడం అనేది నేచర్ అండి. అది ప్రకృతి సహజం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, బ్యూటీ పార్లర్లు బ్యూటీ టిప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలంటే, ఇప్పుడు వైట్ హెయిర్ ఉందనుకోండి, అది చూడడానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. మీరు ఎవరైనా తెల్ల జుట్టు వాళ్ళని గమనించండి, ఏదో మట్టిగా అనిపిస్తుంది హెయిర్. వాళ్ళకి ఇరిటేషన్ లాగా ఉంటుంది. అది చూసే వాళ్ళకి కూడా అది బాగుండదండి. వైట్ హెయిర్ అనేది అంటే గ్రే హెయిర్ అనేది ఎలా ఉంటుందంటే, మడ్డి కొట్టుకుంటున్నట్టు, ఏదో స్టిక్కీగా, అది బాగుండదు. అదే కలర్ వేస్తే నీట్గా క్లీన్గా ఉంటుందండి, చూడ్డానికి చాలా బాగుంటుంది. అలాగే ఫోర్ హెడ్ అండి, మన ఫోర్ హెడ్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి. అంతేగాని బొట్లు పెట్టేసి ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు అన్నీ పెట్టేసినా అందం పోతుంది. క్లీన్గా నీట్గా ఉండాలి. అందుకని ఐబ్రోస్ చేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది ఫేస్. అది సోకు కాదు, కలర్ వేసుకోవడం సోకు కాదు, ఐబ్రోస్ షేప్ చేయించుకోవడము సోకు కాదు. అది నీట్నెస్ అండి. నీట్నెస్ చూడ్డానికి బాగుంటుంది. మనకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అలాంటివి రెడీ అయితే. అలా రెడీ అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ లుక్లో ఉంటే మనకు ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని రెడీ అవ్వడంలోనే టాలెంట్ ఉంటుంది. ఓకేనా?